రామాయణంలో సుందరకాండలో 13 సర్గాలో 40 శ్లోకా నుంచి సీతమ్మ జాడి కోసం లంకా నగరమంతా కూడా వెతుకుతాడు కానీ ఎక్కడా సీత జాడ కనిపించదు. పలు పలు రకాలమైన ఆ తలంపులన్నీ వస్తూ ఉంటాయి. సీత ఆ రావణాసుడు బలవంతంగా తీసుకొస్తుంటే సముద్రాన్ని చూసి అక్కడ భయానికి లోబడిపోయి సముద్రంలో పడిపోయిందో, లేకపోతే మళ్ళీ రామబాణానికి భయపడిపోయి రావణాసుడే మళ్ళీ ఎక్కడన్నా తీసుకెళ్ళి విడిచిపెట్టాడో, లేకపోతే ఏదన్నా పంజరంలో అన్నా దాచిపెట్టాడో చాలా భద్రంగా ఎవరికీ తెలియకుండా, లేకపోతే ఇక్కడకు వచ్చి ఆ రాముడు ఎడబాటుకి తట్టుకోలేక ఇంతమంది రాక్షసులను చూస్తూ భయానికి లోబడిపోయి తానే ప్రాణాన్ని చాలిచ్చేసిందా, లేదా ఈ రాక్షసులు ఆమెని తినేశారా? ఇట్లాంటి ఆలోచనలతో ఉండి ఇప్పుడు గనక ఇంకా నేను చేసేదేం లేదు, అంతా మళ్ళీ మళ్ళీ వెతికాను, రాముడికి తీసుకెళ్ళి సీత కనిపించలేదన్నా, బ్రతుకుందో లేదో కూడా ఇది నాకు తెలియలేదు అని నేను గనక చెప్తే ఆ రాముడు జీవించి ఉండడు. రాముడు గనక మరణాన్ని ఆశిస్తే మళ్ళీ తన తమ్ములైన ఆ లక్ష్మణుడు భరత శత్రుఘ్నులు కూడా వాళ్ళు కూడా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు. బిడ్డలందరూ మరణిస్తే ఆ తల్లులు కూడా మరణిస్తారు. అలాగే సుగ్రీవుడు మాట తప్పిన వాడవుతాడు. ఎందుకంటే రాముడి దగ్గర నుంచి లాభాన్ని పొందాడు కానీ తిరిగి సహాయం చెయ్యటానికి అక్కడ సీత జాడే కనిపించక రావడాన్ని పొందితే సుగ్రీవుడు మరణిస్తాడు. సుగ్రీవుడు భార్యలు వానర సమూహం అంతా కూడా వాళ్ళందరూ కూడా నశించిపోతారు. ఎవరు జీవించి ఉండరు. వాళ్ళకి వాళ్ళే గుండెలు బాతుకుని చచ్చిపోతారు. ఇన్ని అనర్థాలకి మూలం ఏంటంటే నేను వెళ్ళి సీత జాడ కనిపించలేదని చెప్పటం ద్వారా. అందుకని అది మాత్రం నేను చెయ్యలేను. నేను వచ్చిన కార్యాన్ని సాధించుకోవాలి. ఇది గనక నాకు సాధ్యం కాకపోతే తిరిగి మాత్రం ఈ ముఖాన్ని వాళ్ళకి చూపించి ఇన్ని అనర్థాలకి కారణం నేను కాలేను అని. హస్తానాను ముఖాధాను నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి యదృష్ట్వా జనకాత్మజాం. ఇక్కడే ఆ సీతాజా జాడ తెలియని కారణంగా తెలుసుకుంటే ఇంకొన్ని రోజులు ప్రయత్నం చేస్తాను, లేకపోతే నేను ఇక్కడే ఈ కందమూలాలు ఈ సమృద్ధిగా దొరుకుతున్న సాగర తీరాన్ని ఆశ్రయించి ఈ వృక్షాలందే నేను నా జీవితాన్ని గడిపేస్తాను. సాగరానుపజిధీషి బహుమూల ఫలుధకి చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ధా మరణి సుతం. లేకపోతే ఈ ఆహారం భుజిస్తూ జితేంద్రియాన్ని జయించిన వాడే కాలం గడుపుతాను. అది కూడా లేదు అంటే చితికి నాకు నేనే పేర్చుకుని ఈ ప్రాణాల్ని నేనే అగ్నికి ఆహుతి చేసేసుకుంటాను కానీ తిరిగి వెళ్ళలేను అని. ఉపవిష్టస్యావా సమ్యక్ లింగినం సాధయిష్యతః శరీరం భక్షయిష్యంతి వాయసాశ్వాపధాని చ. లేదా ఆహారాన్ని నీటిని కూడా విడిచిపెట్టేసి ప్రాయోపవేశానికి పూనుకుని యోగ సాధన ద్వారా కూడా ఈ జీవాత్మకు శరీర సంబంధాలన్నిటినీ కూడా తొలగించుకుని ఆ ప్రాణాల్ని ఆనందంగా త్యాజించేస్తాను. అప్పుడు ఈ శరీరాన్ని ఈ కాకులు ఈ జీవరాశులన్నీ కూడా అవే భక్షిస్తాయి. ఇదం మహర్షి భిదృష్టం నిర్యానమితి మే మతిః సమ్యగ్గాపః ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జానకిం. ఎలా అయితే ఈ నిశాచరులు నివసిస్తున్న ఈ ఘోరమైన రాక్షసుల రూపాలు ఇన్ని భయంకరంగా ఉన్నవాళ్ళే రాత్రి వేళ వెళ్ళి అవన్నీ వెతికే ప్రయత్నం చేసి అంతా వెతుకుతాడు. ఇప్పుడు రాత్రి గడిచిపోతుంది కానీ సీత జాడ కనిపించలేదు. రాత్రి మొదలైనప్పుడు లంకాది దేవతను నేను జయించాను, ఇంత సాగరాన్ని దాటి ఇక్కడికి వచ్చాను, ఇదంతా కూడా వృధా అయిపోయింది. ఇది నాకు శుభదాయకమైన రాత్రి అయితే ఇప్పుడు చంద్రోదయంతో మళ్ళీ రమ్యమైన సీత అన్వేషణకి మళ్ళీ అనుకూలించే సమయం కాబట్టి అప్పుడు దాకా నేను మళ్ళీ వేచి ఉంటాను. అంటే కొన్ని కొన్ని మనం అనుకున్నప్పుడే వెంటనే అన్నీ అయిపో, పైగా ప్రతిదీ అంత సులభంగా కూడా ఏమీ దొరకదు. కానీ నిరుత్సాహకు పడిపోయి చేయాల్సింది విడిచిపెట్టేసి అనర్థాలకి దారి తీసే తలంపులతో మనం తలములకలుగా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మంచి కన్నా ఎక్కువ మనకి ఇతరులకు కూడా హాని తలపెడుతూ ఉంటాం. ఇక్కడ ఇంద్రియాన్ని జయించిన వాడు, పైగా ఇక్కడ స్వామి భక్తితో ఉన్నవాడు స్వామి కార్యాన్ని చెయ్యాలన్న తపన అంత తీవ్రంగా ఉంది కాబట్టి ఎలా అయినా సాధించాలి అంటే దానికి తగ్గట్టుగా ఆలోచన పరంపరను కొనసాగిస్తూ ఉన్నాడు. సుజాతమూల సుభగా కీర్తిమాల యశస్విని ప్రభగ్న చిరరాత్రీయం మమ సీతామపశ్యతః. ప్రారంభంలో విజయము ఎలా అయితే కొన్ని కొన్ని మనకి ఒక కార్యాన్ని సాధించాలంటే వెంటనే దానికి వెళ్ళిపోం కదా, దానికి మధ్యలో కొన్ని కొన్ని ఉంటాయి.
మొదలు పెట్టంగానే కొన్ని మనకి బాగా అనుకూలంగా ఉన్నట్టుగా అన్ని జరిగిపోతున్నట్టుగా మధ్యలో కాస్త విఘ్నం వస్తుంది. కాస్త అనుకూలంగా ఉండేసరికి గర్వానికి, వికారాలకి లోబడిపోయి మళ్ళీ కాస్త విశ్రాంతి తీసుకుందాము అన్న తలంపులు వచ్చినాయి అంటే మళ్ళీ అది చేసింది కూడా వృధా మనమే చేసుకుంటూ ఉంటాము. అందుకే ప్రారంభంలో విజయము కీర్తిని కలిగించింది. ఇది నాకు కీర్తిదాయకంగానే అవ్వాలి అంటే ఇప్పుడు మళ్ళీ నేను నిరాశకి లోబడకూడదు. ఈ లంకలో ప్రవేశించాను, అంత సునాయాసంగా సాగరాన్ని దాటగలిగేలాగా ఈ కార్యం నాకు జరిగింది అంటే నాకు సీతమ్మ జాడ ఎలా అయినా దొరుకుతుంది. అందుకే ఇక్కడ రాత్రి వేళలో ప్రవేశించాను, ఇంత వెతికి వెతికి చూశాను నేను. అంత సముద్రాన్ని దాటటము, పైగా లంకలో రావటము, ఇంత మళ్ళీ అంతా వెతికి చూడటం, ఇదంతా కూడా జాగరణ అవస్థలో చేశాను. అయితే ఇదంతా కూడా ఇంత దీర్ఘకాలంగా ఇవన్నీ నేను చేసిన కారణంగా ఇది చిరరాత్రి, ఇంతవరకు నాకు శుభాలే కలిగి ఉన్నాయి. కానీ సీతాదేవి జాడ నాకు తెలియలేకపోయింది. తాపసోవా భవిష్యామి నియతో వృక్షమూలికః నేతః ప్రతిగమిష్యామి తామ దృష్ట్వా సితీక్షణాం. సీత జాడ తెలుసుకోలేక ఇవన్నీ మళ్ళీ బూడిదలో పోసిన పన్నీరే అయిపోతుందేమో. ఎందుకైనా సరే అంటే ఇక్కడ సీతాదేవిని తెలుసుకోకుండా, ఆ జాడ నాకు తెలియకుండా నేనైతే తిరిగి వెళ్ళలేను. నా దేహానన్నా త్యాజిచ్చేస్తానేమో కానీ నేను తాపసిగా ఉండటమే మేలు కానీ వెనక్కి వెళ్ళలేను. సీతాదేవి జాడ మాత్రం నేను కనుక్కోవాలి. అందుకని ఈ వృక్షాల్ని ఆశ్రయించి నియమాన్ని పాటిస్తూ తపస్వినైనా అయిపోతాను కానీ తిరిగి వెనక్కి వెళ్ళను. కార్యదక్షత లేని వాళ్ళకి ఎలా ఉంటుందంటే దీనికోసం అని వెళ్ళి మధ్యలో ఇంకేయో పూనకాలు వచ్చినట్టుగా వేరేది 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 అన్నట్టుగా అన్నీ అంటించుకుంటూ ఉంటారు. ఎందుకు వెళ్ళామన్నది కూడా మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే దాని మీద వీళ్ళకంత త్రికరణ శుద్ధిగా దాని మీద ధ్యాస లేని కారణంగా పర్వాలేదులే, చేస్తే ఎంత, జరిగితే ఎంత, జరగకపోతే ఎంత అన్నట్టుగానే ఉంటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆ కార్యాన్ముఖత అన్నది ఎంత తీవ్రంగా ఉంటే దాన్ని ఎలా అయినా సరే విఘ్నాలు రాకుండా ఏమీ ఉండవు. పైగా అన్ని పరిస్థితులు మనకేమో అనుకూలంగా ఉన్న అన్ని ఏదో అట్టిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టుగా ఏది జరగదు. కొంతమంది కొన్ని సాధిస్తున్నారు అంటే వాళ్ళు దాని మీద అంతలాగా ఉన్నారు కాబట్టి అన్నీ వస్తున్నప్పటికీ కూడా దాన్ని ఎదుర్కొంటూ మళ్ళీ అవన్నీ తొలగించుకునే ప్రయత్నాలు వాళ్ళు తీవ్రంగా చేస్తున్న కారణంగా వాళ్ళకి అది లభించింది. మనకి లభించింది కనిపిస్తుంది కానీ వాళ్ళ కృషి కనిపించదు. సాధించింది కనిపిస్తుంది తప్పితే దానికోసం వాళ్ళు చేసిన ఆ తపన, సాధన అన్నది కనిపించదు. యదీతః ప్రతిగచ్ఛామి సీతామనధిగమ్యతాం అంగదః సహ తేన్ సర్వేః వానరేర్న భవిష్యతి. పూజ్యురాలైన సీతాదేవిని దర్శించకుండా ఇక్కడి నుంచి నేను నా మిత్రుల దగ్గరికి వెళ్ళినా సరే అంగదాది వానరులెవరూ కూడా మళ్ళీ జీవించి ఉండరు. వినాశే బహూధూస జీవన్ భద్రాన్ని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమః. చుట్టూ 100 మంది ఉన్నా సరే మన అన్నది మన పక్కన ఉండి మనకి కావాల్సినట్టుగా కాస్త మనం చెప్పేది వినేటట్టుగా ఉన్నప్పుడు విన్నంత మాత్రాన మన బాధ ఏం తొలగిపోదు. కానీ చెప్పుకోవటానికి ఎవరికి లేక అక్కడి నుంచి మళ్ళీ ఇంకొకరిని ఆశ్రయించటానికి వీలు లేకుండా ఇన్ని తలంపులు వస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ దీనికి సమాధానం ఎవరు చెప్తారంటే నీకు నువ్వే చెప్పుకోవాలి. అంతర్మదనం అన్నది నీలో జరగాలి. ఈ అలజడి నువ్వు చేసుకున్నది, ఈ కార్యం నువ్వు చెయ్యవలసింది, నీకు అనుకూలించాల్సింది నీ శరీరం, నీ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, నీ మనస్సు, బుద్ధి, చిత్తము. అవి మళ్ళీ చంచలత్వానికి లోబడకుండా స్థిరత్వంగా ఉన్నప్పుడు నువ్వు దేన్నన్నా సరే అవలీలగా చెయ్యగలవు. నిన్ను నువ్వు ఆధారం చేసుకుని నిన్ను నువ్వు సరి చేసుకుంటూ వెళితే ఇప్పుడు ఉన్నది సమస్య అయినప్పటికి కూడా నువ్వు ఇంకా బలంగా మళ్ళీ ప్రతిదాన్ని తట్టుకునేంత దృఢత్వం నీకు సమయంతో పాటు వస్తుంది. విచారణ చేస్తూ నన్ను నేను సరి చేసుకుంటూ దాన్ని ఎదుర్కొంటూ ఉంటాను. దేనికోసం ఎవ్వరిని ఎప్పుడు ఆశ్రయించకూడదు. అందుకే ఇక్కడ నేను నా స్నేహితులైన వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళలేను. ఎందుకంటే ఈ వార్త తెలిస్తే మళ్ళీ వాళ్ళు కూడా వాళ్ళ కుటుంబానికి శాశ్వతంగా దూరం అయిపోవటమే కాకుండా మళ్ళీ తిరిగి వెళితే ఆ సుగ్రీవుడి చేతుల్లో కూడా మరణమే ఉన్నది కాబట్టి వీళ్ళు కూడా శరీరాన్ని విడిచిపెట్టేస్తారు. ఇంకెవరు కూడా జీవించి ఉండరు. మరణించుట వల్ల అంటే అన్నీ ఇప్పుడు నేను వెళ్ళి చెప్పటం ద్వారా ఈ అనర్థాలన్నిటికీ సంభవించటానికి మూలమవుతుంది. ఎలా అయితే బ్రతికుండి సుఖాలు ఏయన్నా
తట్టుకోవటానికి వీలుగా ఉంటుంది కానీ ఇంకా జీవించి ఉండకుండా ఉన్నప్పుడు మళ్ళీ అయ్యో అది చెయ్యలేదు, ఇది చేస్తే బాగుండేది అనుకోవటానికి ఇంకా సందర్భం ఉండదు. అందుకే సమస్య వచ్చినప్పుడు చచ్చిపోవటం పరిష్కారం కాదు, దాన్ని ఎదుర్కోవటము. బ్రతికి ఉండి ఎలా అయితే బ్రతికి ఉంటే సుఖాలు అనుభవించచ్చు. ఎప్పుడు ఈ కష్టాన్ని నువ్వు దాటినప్పుడు సుఖమే వస్తుంది. కష్టం కానీ సుఖం కానీ ఏది శాశ్వతంగా ఉండదు. ఆ సమయంలో చాలా కష్టతరంగానే అనిపిస్తుంది. ఆ సమయం దాటిన తర్వాత అది కూడా సునాయాసంగా దాటగలిగానని తర్వాత తెలుస్తుంది. అందుకే బ్రతికున్న వారు ఎప్పటికైనా సరే సుఖాలు అనుభవించగలరు. మరణించటం ద్వారా ఏమీ లాభం లేదు. అందుకుని నా ప్రాణాన్ని నేను నిలుపుకునే ఉంటాను. ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్మహు నాద్యగచ్చత్తథా పారం శోకస్య కపికుంజరః. ఇలా హనుమంతుడు మనస్సులో ఇన్ని రకాల ఆలోచనలతో మదన పడుతూ అక్కడ మళ్ళీ శోకం నుంచి తానే బయటపడ్డాడు. ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ తీవ్రమైన ఆలోచనల పరంపర కారణంగా మళ్ళీ అందులోంచి బయటపడలేదు. తతో విక్రమమాసాద్య ధైర్యవాన్ కపికుంజరః రావణం వా వదిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత ప్రత్యాచీర్ణం భవిష్యతి. ధైర్యశాలి అయిన హనుమంతుడు పరాక్రమాన్ని ప్రకటిస్తూ మళ్ళీ ఇట్లా అనుకున్నాడు, ఏది జరగాలో అది జరిగే తీరుతుంది. అయితే ఇక్కడ నేను సీతాదేవిని అంతలాగా అపహరించుకుని వచ్చిన దేవిని అపహరించి తీసుకొచ్చిన కారణంగా రావణాసుడు ఇన్ని అనర్థాలకి దారి తీస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మహాబలవంతుడైన ఆ రావణాసుడిని నేను హతమార్చేస్తాను. దానితో కనీసం నేను నా పగనన్నా తీర్చుకుంటాను. రాముడికి ఇంత బాధ కలిగించాడు కాబట్టి వైనం సముత్క్షిప్య హ్యుపర్యూపరి సాగరం రామయోపహరిష్యామి పశుం పశుపతిరివ. లేదా ఆ రావణాసుని సముద్రం మీదుగా ఇతన్నన్నా ఎత్తుకుని వెళ్ళిపోయి పశువులాగా, అంటే ఇక్కడ ఎవరి కారణంగా ఇవన్నీ జరిగాయో అతన్నే బంధించి తీసుకెళ్ళైనా సరే నేను రాముడికి సమర్పించుకుంటాను. ఇతి చిత్తాం సమాపన్నః సీతామనధిగమ్యతాం ధ్యానశోక పరిత్తాత్మ చింతాయామాస వానరః. ఈ విధంగా అన్నో రకాల ఆలోచనలతో మునిగిపోయిన హనుమంతుడు సీత కనిపించలేదు అన్న శోకంలో మళ్ళీ ఆవిడ జాడని ఎలా తెలుసుకోవాలన్నట్టుగా మళ్ళీ దాని మీద ధ్యాసను పెట్టాడు. యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతాం పురీం లంకా విచీనోపి పునః పునః. రాముడొక్క భార్య లోక విఖ్యాతిగాంచిన ఆ సీతాదేవి దర్శనం కొరకు ఆ లంకా నగరం అంతా మళ్ళీ మళ్ళీ వెతికాడు. సంపాతి వచన నచ్చాపి రామం యద్ధ్యానయామ్యహం అపశ్యన్ రాఘవో భార్యం నిర్దేహ సర్వవానరాన్. సంపాతి మాటల మేరకు సీతాదేవి ఇంకా జీవించే ఉంటనే భావనలోనే ఉండి ఒకవేళ శ్రీరాముడు ఇక్కడికి తీసుకుని వస్తే ఆ రాముడు భార్య కనిపించలేదని మళ్ళీ నా మీద కోపానికి లోబడదా. అంటే ఇప్పుడు నేను జీవించే ఉందని సంపాతి చెప్పాడని ఇప్పుడు నాకు దర్శనం లభించకుండా నేను రాముడికి ఆ మాట చెప్పి మళ్ళీ రాముడిని ఇక్కడికి తీసుకురాలేను. ఎందుకంటే రాముడు వచ్చిన తర్వాత మళ్ళీ సీత కనిపించకపోతే మళ్ళీ కోపానికి లోబడతాడు. ఇది మళ్ళీ వానరులందరినీ కూడా రాముడే నశింప చేస్తాడు. అందుకని ఇలా కూడా చెయ్యకూడదు. నియతాహారో వత్సామి నియతేంద్రియః నామత్కృతే వినశ్యేయుః సర్వే తే నరవానరాః. అందుకే ఆహార నియమాలతో ఇంద్రియాల్ని నిగ్రహించిన వాడే ఇక్కడ నివసిస్తూ నా కారణంగా ఈ నరులకి గాని వానరులకు గాని ఎటువంటిది కూడా అనర్థం దారి తీయకుండా నేను ఇక్కడ ఉండటమే సరైనది. అశోకవనిక చేయం దృశ్యతే యా మహాద్రుమ ఇమామధిగమిష్యామి నహీయం విచితమయ. మహావృక్షాలతో నిండిపోయి ఈ ఎదురుగా కనపడుతున్న ఈ అశోకవనం ఇంతవరకు నేను వెతకలేదు కదా, అయితే ఇక్కడ ఒకసారి వెతికి చూద్దాము అనుకున్నాడు. వసోన్ రుద్రాస్తధాదిత్యాన్ అశ్వినో మారుతోపి చ నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్ధనః. అష్టవసువులకు, ఏకాదశ రుద్రులకు, ద్వాదశి ఆదిత్యులకు, అశ్విని దేవతలకు, మరుత్తులకు మళ్ళీ ఒక్కసారి నమస్కరించి రాక్షసులకి
శోకవర్ధనుడైన నేను ఈ అశోకవనంలో అడుగు పెడుతున్నాను అనుకున్నాను. జిత్వా తు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కులనందిని సంప్రదాస్యామి రామాయ యదా సిద్ధిం తపస్విని. నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశానికి ఆనందదాయకమైన సీతా సాధ్విని, ఒక మహా తపస్వి ఎలా అయితే ఆ తపస్ ఫలితంగా ఏదైతే లభిస్తుందో అలాగా నేను శ్రీరాముడికి సమర్పించుకుంటాను అని. సా ముహూర్తామివ ధ్యాత్వా చింతావగ్రాదితేంద్రియ ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ. మహా తేజస్శాలి అయిన వాయుసూతుడైన హనుమంతుడు ఇలా క్షణకాలంలో ధ్యానంలో లీనమై అశోకవనంలో ప్రవేశించటానికి అప్పుడు లేచాడు. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యే చ తస్యై జనకాత్మజాయే నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీరాముడికి నమస్కారాలు, అలాగే జనకుడు యొక్క కూతురైన సీతామాతకు నమస్కారాలు, లక్ష్మణస్వామికి నమస్కారాలు, రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి వీళ్ళకి నమస్కారాలు, అలాగే సూర్యచంద్రుడికి కూడా, మరుద్దేవతలకి అందరికీ కూడా నమస్కారాలు అని. సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయ చ మారుతి దిశ సర్వాన్ సమాలోక్య యశోక వనికాం ప్రతి. హనుమంతుడు వారందరితో పాటు సుగ్రీవుడికి నమస్కరించి అశోకవనానికి వెళ్ళటానికి సంకల్పంతో అన్ని దిక్కులు ఒక్కసారిగా చూసుకున్నాడు. సగత్వా మనసా పూర్వం అశోక వనికాం శుభాం ఉత్తరం చింతాయామాస వానరో మారుతాత్మజః. వాయునందుడైన ఆ హనుమంతుడు ముందుగా అందమైన అశోకవనికానికి అక్కడ ఆ మనస్సుకు వెళ్ళాలని ఏదైతే సంకల్పంతో వెళ్ళాడో అక్కడ మళ్ళీ తన కర్తవ్యం గురించి, అంటే సీతాదేవిని ఎతకాలంటే ఇక్కడ ఏమేమి చూడాలి, ఎక్కడా విడిచిపెట్టకుండా అన్నట్టుగా ఆ ఆలోచన పరంపరతో ఉన్నాడు మళ్ళీ. ధ్రువం తు రక్షో బహుళ భవిష్యతి వనాకుల అశోకవనికా చింత్య సర్వ సంస్కార సంస్కృత. అశోకవనంలో తప్పకుండా రాక్షసులు మూకలు నిండే ఉంటారు. అయితే అది వృక్షాలతో ఉన్నది కాబట్టి అన్ని విధాలుగా చక్కగా అలంకరింపబడి ఉంటుంది. అక్కడ మళ్ళీ మహావనాల లక్షణాలుగా ఇక్కడ అందమైన పువ్వులు, చెట్లు అన్నీ ఉన్న కారణంగా పళ్ళ చెట్లు అన్నీ ఉంటాయి. అయితే ఇంతవరకు అంతా వెతికాను కానీ లంకలో ఈ వనాన్ని మాత్రం నేను వెతకలేదు. రక్షిణాశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదపాన్ భగవానపి సర్వాత్మ నాతిక్షోభం ప్రవాతివే. అక్కడ ఉన్న వృక్షాల్ని మళ్ళీ వీటిని రక్షించటానికి అక్కడ మళ్ళీ రాక్షస భటులు తప్పకుండానే నియమింపబడే ఉంటారు. అందుకే సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా చాలా వేగంతోనే వీచుతూ ఉంటాడేమో. సంక్షిప్తోయం మయాత్మా చ రామార్తి రావణస్య చ సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాసర్షి గణాస్తిహ. రావణాసుడికి కంటబడకుండా రామకార్యాన్ని సాధించుకోవాలి కాబట్టి నేను సూక్ష్మ రూపాన్ని ధరించి దేవతలకు, మహర్షులకి ఇక్కడ నాకు కార్య సాఫల్యం కోసం వాళ్లే సమకూరుస్తారుగాక అనుకున్నాడు. బ్రహ్మ స్వయం భూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతు మే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహుతశ్చ వజబ్రూతు. స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు, అగ్ని, వాయుదేవుడు, అలాగే వజ్రాయుధంతో ఉన్నవాడైన ఇంద్రుడు, పాశహస్త్రుడైన వరుణుడు, ఇలా వీళ్ళందరూ నాకు సహాయాన్ని ఇస్తారు అని. వరుణ పాశహస్తశ్చ సోమాదిత్యో తథైవ చ అశ్వినోచో మహాత్మానో మారుత శర్వ ఏవ చ. సూర్యచంద్రులు, మహాత్ములైన అశ్విని దేవతలు, మరుత్తులు, శివుడు కూడా నాకు కార్యసిద్ధిని ప్రసాదిస్తారు అని. సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః దాస్యంతి మమ ఏ చాన్యే యదృష్టాః పతిగోచరాః. సమస్త భూతములకి, సమస్త జీవకోటికి అధిపతి అయిన ఆ మహావిష్ణు అదృశ్య మార్గాన్ని అనుసరించి ఇతర దేవతలు కూడా నా కార్యసిద్ధికి కలిగిస్తారు అని. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మఫలాసలోచనం ద్రక్షేతధారణ్య వదనం కదాన్యహం ప్రసన్నతారాది పతుల్య దర్శనం.
అందమైన నాసికలతో, స్వచ్ఛమైన దంత పంక్తులతో, ఆహ్లాదకరమైన చిరునవ్వులతో, తామర రేకులు వంటి కన్నులతో, విలసిన్న పూర్ణ చంద్రుడిలాగా ప్రసన్నమైన దర్శనం కోసం అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి ఇన్ని సుగుణాలతో ఉన్న ఆవిడ నేను దర్శించుకోవాలి. ఆ భాగ్యాన్ని నాకు ఎప్పుడు కలిగిస్తారా అని. క్షుద్రేణ పాపేన నృశంసకర్మణ సుధారుణాలంకృత వేషధారిణ బలాభిభూతా హ్యాబలా తపస్విని కథం ను మే దృష్టపదీత్య సా భవేత్. రావణాసుడు నీచుడు, పాపి, క్రూర కర్మలు ఆచరిస్తున్నవాడు, అతి భయంకరమైన స్వభావం కలిగి ఉన్నవాడు. అలాగే తిలకాన్ని, త్రిపుండ్రాల్ని మొదలైన అలంకారాలన్నీ కలిగి ఉన్నాడు. కానీ వాడు బలవంతంగా అపహరించి ఆ అబలని అనుక్షణము రాముణ్ణి ధ్యానిస్తూ రాముడు కోసమే జీవిస్తూ ఉన్న ఆ సీతాదేవి ఇక్కడ ఉండాలి, నేను ఆవిడ్ని దర్శించాలి అన్న ఆలోచనతో ఉన్నాడు హనుమంతుడు. దీంతో వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో 13 సర్గా సంపూర్ణం.